హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోగానే మనకున్న అన్ని కండిషన్స్కి కవరేజ్ ఉంటుందా అంటే ద ఆన్సర్ ఇస్ నో. అలా ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్లో కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఈ వెయిటింగ్ పీరియడ్స్ మీద చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఈ వెయిటింగ్ పీరియడ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనము చూద్దాము. మనకు పాలసీ తీసుకోగానే ఇమీడియట్గా యాక్సిడెంట్స్ లాంటివి మనకు కవర్ చేస్తారు. యాక్సిడెంట్స్ అంటే నాట్ ఓన్లీ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ అండి, అనుకోని ప్రమాదం ఏది జరిగినా, అంటే ఒక స్నేక్ బైట్ కావచ్చు, మీరు స్లిప్ అయి పడిపోవచ్చు, ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ మనకు ఇమీడియట్గా కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 days అనేది ఉంటుంది. ఈ 30 days తర్వాత మీ పాలసీ ఫుల్గా యాక్టివ్ అవుతుంది. ఫీవర్స్, న్యూమోనియా, డెంగ్యూ ఇలాంటి ఏ కండిషన్స్ ఉన్నా కూడా మనకి కవర్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ప్లాన్డ్ సర్జరీస్ అంటే ఇమీడియట్గా మనకు సర్జరీ అవసరం లేని ప్రొసీజర్స్ అంటే హెర్నియా రిపేర్స్, క్యాటరాక్ట్, నీ రీప్లేస్మెంట్స్, గ్యాల్బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, ఇలా ఒక లిస్ట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్కి 2 years తర్వాత మాత్రమే మనకు కవర్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనం పాలసీ తీసుకునే ముందు ఏవైతే కండిషన్స్ని మనం డిక్లేర్ చేస్తామో వీటిని ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటారు. అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్, ఇంకేదైనా కండిషన్ మనం పాలసీ తీసుకుని మనం డిక్లేర్ చేస్తామో వీటికి 3 years తర్వాత మాత్రమే మనకు కవరేజ్ ఉంటుంది. మేము 3 years వెయిట్ చేయలేమనుకుంటే మనం ఏబిసిడి అనే ఒక రైడర్ ఆప్ట్ చేసుకోవచ్చు. ఈ రైడర్కి మనం కొంచెం ప్రీమియం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఈ రైడర్ మీరు యాప్ చేసుకున్నట్టయితే మీకు 30 days నుంచే కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్లో కొన్ని పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్ అని ఉంటాయి. ఏ కండిషన్ అయితే పర్మనెంట్ ఎక్స్క్లూజన్ కింద మెన్షన్ చేస్తారో ఈ కండిషన్స్కి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనకు కవరేజ్ ఇవ్వదు. ఇందులో ఎగ్జాంపుల్కి ఏదైనా అడ్వెంచరస్ స్పోర్ట్స్ చేసి మనం ఇంజురీస్ చేసుకున్నట్టయితే, అంటే పారాసైలింగ్ కానీ, పారాగ్లైడింగ్ కానీ, ఆల్కహాల్ అబ్యూజ్, డ్రగ్ అబ్యూస్ చేసి కానీ, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకొని అయిన ఇంజురీస్ కానీ, ఇలాంటి కండిషన్స్కి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనకు కవరేజ్ ఇవ్వదు. ఆ కండిషన్స్ అన్నిటినీ ఇక్కడ నేను పోస్టర్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. వీలైనంత వరకు అందరూ హెల్దీగా ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడే పాలసీ తీసుకోవడానికి ట్రై చేయండి. యంగ్ అండ్ హెల్దీగా ఉన్నప్పుడు మోస్ట్లీ మనకు ఎలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఈ 3 years వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు పాలసీ తీసుకున్న తర్వాత మీకు ఏ కండిషన్ వచ్చినా లైఫ్ లాంగ్ కంపెనీ మీకు కవర్ చేస్తుంది. అలా కాకుండా మనం ఏదైనా కండిషన్ డెవలప్ అయిన తర్వాత తీసుకుందాంలే ఇప్పుడు అంత అవసరం లేదనుకుంటే ఇప్పుడు పాలసీ ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది కంపెనీ ఇష్టం అండి. మోస్ట్లీ చాలా కంపెనీస్ కూడా ఎవరు రిస్క్ తీసుకోరు. ఈ ఆల్రెడీ కండిషన్ ఉన్న వ్యక్తికి పాలసీ ఇచ్చి రిస్క్ తీసుకోవాలని ఏ కంపెనీ కూడా అనుకోదు. కాబట్టి వీలైనంత తొందరగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇంకా ఈ టాపిక్ రిలేటెడ్, ఈ వెయిటింగ్ పీరియడ్స్ రిలేటెడ్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి.